గాయ్స్ నేను ఒక్కటే చెప్తున్నా. యూకే రావటం కోసం ఎవరైతే ఒక్క రూపాయి స్పెండ్ చేసినా అది యూజ్లెస్. ఒక్క రూపాయి కూడా నువ్వు తిరిగి సంపాదించలేవు. మొత్తం నువ్వు పెట్టిన 25-30 లక్షలు వేస్ట్. మీకు కన్సల్టెన్సీ వాడు నువ్వు సెటిల్ అవుతావు, నువ్వు వెళ్ళి సెటిల్ అయిపోతావు, నీకు ఐఎల్ఆర్ వస్తుంది అని చెప్తాడు. వాడి డబ్బులు సంపాదించుకోవడం కోసం కన్సల్టెన్సీ వాడు ఎన్నైనా చెప్తాడు. వాడి మాటలు నమ్మి గనక నువ్వు యూకే రావడానికి ప్రిపేర్ అయిపోయి వచ్చావు అంటే నీ గోతులో నువ్వు పడ్డట్టే. ఇక్కడ రూల్స్ ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో తెలియదు. ఫిబ్రవరి దాకా ఆగు. ఒకవేళ నువ్వు జనవరి ఇంటేక్ యూకే రావడానికి ప్లాన్ చేసుకున్నా దాన్ని పోస్ట్ పోన్ చేసుకో నెక్స్ట్ సీజన్ లో రావడానికి, లేదా నెక్స్ట్ ఇంటేక్ రావడానికి. పోయేదేం లేదు. మహా అయితే రూల్స్ చేంజ్ అయినాయి అనుకో, నీ డబ్బులు మహా అయితే 2 లక్షలు 3 లక్షలే పోతాయి. ఒకవేళ నువ్వు విత్డ్రా చేసుకోవచ్చు, నీ డబ్బులు నీకు వెనక్కి ఇస్తాడు యూనివర్సిటీ వాడు. కానీ నువ్వు ఒకవేళ ఇంటెక్ వచ్చావా, నీ డబ్బులు నీకు వెనక్కి రావు. నువ్వు పెట్టిన 25 లక్షలు నాశనం. ఇంట్లో అమ్మ నాన్న ఎంతో కష్టపడి మనకి ఆ డబ్బులు ఇచ్చి మన మీద నమ్మకంతో పంపిస్తారు. కానీ ఇక్కడ రూల్స్ మనకి అగెనిస్ట్ గా ఉన్నాయి. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా సెటిల్ అవ్వలేరు. 15 సంవత్సరాలు వెయిట్ చేయాలి. అంటే ఇక నీ జీవితం నాశనమే ఇక్కడ. నెక్స్ట్ ఇంటేక్ కి నువ్వు స్విచ్ చేసుకో. జనవరి ఇంటేక్ అయితే అసలు రామాకండి ఇప్పుడు.